సహోదరులారా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకోవాలనే ఆశతో ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తూ ఉన్నాను. అదేంటంటే ప్రేమ గోల ఏమిటి, పెళ్లి విషయంలో దేవుని యొక్క చిత్తం ఏంటి అన్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచించినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈ దినాల్లో యవన సహోదరీలు యవన సహోదరులు చాలా భయంకరమైన బాధను వేదనను ఈ విషయంలో అనుభవిస్తున్నారు. వివాహ విషయంలో దేవుని యొక్క చిత్తం కనుగొనుట ఏ విధంగా అనేది తెలియక, అంటే ఈ దినాల్లో ప్రేమ వివాహాలు ఎక్కువైపోతూ ఉన్నాయి. యవన సహోదరీలను యవన సహోదరులను క్షణభంగురమైన లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలు చూపించి శత్రువైన సాతాను వారి యొక్క జీవితాలను కూలద్రోయడానికి కృంగదీయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. శత్రువైన సాతాను మన యొక్క మనోనేత్రాలను మూసివేసి ఈ క్షణభంగురమైన శరీర సంబంధమైన లోక సంబంధమైన ఆశను ఎరగా వేసి మన యొక్క జీవితాన్ని తప్పు త్రోవలో నడిపించడానికి శత్రువైన సాతాను శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే మొన్నటి దినాన ఒక సహోదరి నాకు ఫోన్ చేస్తూ వచ్చింది. అన్న, నా కొడుకు కొరకు ప్రార్థన చేయండి. నా కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తూ వచ్చాడు. ఆ అమ్మాయి ఎంతో చెడు వ్యసనాలకు బానిస అవుతూ వచ్చింది. ఈ అమ్మాయి చెడు వ్యసనాలకు బానిస అయ్యి మరి భయంకరంగా మందు తాగేది, తర్వాత సిగరెట్లు కాల్చేది, ఇలాగా భయంకరంగా చెడు వ్యసనాలకు బానిస అవుతూ వచ్చింది. కానీ నా యొక్క కొడుకు మంచి విశ్వాసి, మంచి ఆత్మీయుడు. కానీ ఆ అమ్మాయి యొక్క వలలో పడి, ఆ అమ్మాయి యొక్క ప్రేమలో పడి, అంటే ఆ అమ్మాయి చూపించే ఆశలకు లోబడిపోయి శరీర సంబంధమైన లోక సంబంధమైన క్షణభంగురమైన ఆశలకు లోబడిపోయి ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను, ఆ అమ్మాయి తప్ప వేరొకరిని ఎవరిని పెళ్లి చేసుకోనన్న ఆ యొక్క భ్రమలో ఉన్నాడు. అతనికి ఏం చెప్పినా అర్థం అవ్వట్లేదు. దయచేసి నా కొడుకు ప్రార్థన చేయండి అని చెప్పి ఒక సహోదరి నాకు ఫోన్ చేస్తూ వచ్చింది. తర్వాత ఆ సహోదరి చెప్పిన మాట ఏంటంటే, ఆ అమ్మాయి చెప్తుందంట, ఆ అమ్మాయి ఫోన్ చేస్తుందంట వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి, వాడు నాకు వద్దా అంటే, నీ కొడుకు నాకు అవసరం లేదు, నేను వాడిని వాడుకున్నాను, వాడితో నాకు పని అయిపోయింది, ఇప్పుడు వాడు వద్దన్నా నేను వద్దన్నా కూడా నా వెంటబడుతున్నాడు, వాడు మీరైనా చెప్పండి, వాడు నాకు అవసరం లేదు, నేను వద్దన్నా కానీ వాడు నా వెంటబడుతున్నాడు, నేను వాడిని వాడుకున్నాను, అంతా నాకు పని అయిపోయింది, వాడు నాకు అవసరం లేదు, వాడు బోర్కి వచ్చేసినాడు, అంటే నాకు వాడు బోర్ కొడుతున్నాడు, వాడు నాకు అవసరం లేదని చెప్పి ఆ అమ్మాయి డైరెక్ట్ ఆమెకు ఫోన్ చేసి, ఆ సహోదరికి ఫోన్ చేసి మాటలు చెప్పినప్పుడు ఆమె ఎంతో బాధపడుతూ వచ్చిందనంట. ఆ అమ్మాయి కాల్ రికార్డింగ్ కూడా తన కొడుకు వినిపించినప్పటికీ తన కొడుకు ఆమె యొక్క పిచ్చిలో పడి ఉన్నాడు. సంసోను కదా, ఫిలిస్తీయురాల పిచ్చిలో పడి తన యొక్క జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటూ వచ్చాడో, అదేవిధంగా శత్రువైన సాతాను ప్రతి ఒక్క విశ్వాసిని, శత్రువైన సాతాను సంసోనును టార్గెట్ చేసి సంసోనును మరి బంధించడానికి, సంసోను యొక్క బలాన్ని గుంజివేయడానికి, సంసోను యొక్క ఆనందాన్ని తీసివేయడానికి ఏ విధంగా ఫిలిస్తీయురాల్ని వాడుకుంటూ వచ్చాడో శత్రువైన సాతాను ఈరోజు నేను విశ్వాసి యొక్క జీవితంలో శత్రువైన సాతాను వారి ద్వారా నీకున్న బలాన్ని, నీకున్న బలమేంటి, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కంచెను, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రేమను నీ నుండి దూరం చేయడానికి, నీ ఆరోగ్యాన్ని, నీ యొక్క బలాన్ని, నీ సంతోషాన్ని నీ నుండి దూరం చేయడానికి శత్రువైన సాతాను ఈ ప్రేమ గోళ అనే ఎర్రవేసి, ఇక్కడ నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మరి సంసోన్ మీకు అందరికీ తెలుసు కదా, ఒక న్యాయాధిపతిగా తన యొక్క జీవితాన్ని ఆరంభించినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. అయితే సంసోను యొక్క జీవితంలో జరిగిన ఒక సంఘటన మీకు అందరికీ తెలుసు. అదేంటంటే న్యాయపతుల గ్రంథము 14వ అధ్యాయం 3వ వచనంలో, అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. ఏం చెప్తూ ఉన్నాడనంటే సంసోను వాళ్ళ అమ్మ నాన్నతో నాకు ఇష్టమైంది అని అంటున్నాడు. ఇక్కడ సంసోను చెప్తున్న మాట ఏంటంటే, నాకు ఇష్టమైంది కనుక ఆమెను తెప్పించండి అని అంటున్నాడు. ఎస్, ఈరోజు మన జీవితంలో మనం కూడా ఆ విధంగా ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. సంసోను ఎప్పుడైతే తనకిష్టమైన అమ్మాయిని తెచ్చుకొని వివాహం చేసుకున్నాడో ఎన్నో కష్టాలు పడుతూ వచ్చాడు, ఎన్నో ఇబ్బందులు పడుతూ వచ్చాడు, మరణాన్ని అనుభవిస్తూ వచ్చాడు, మరణాన్ని కొని తెచ్చుకున్నాడు తన ఇష్టానుసారంగా వివాహం చేసుకున్నందుకు. వివాహ విషయంలో
మనము మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే మన ఆనందాన్ని పోగొట్టుకుంటాం, మన బలాన్ని పోగొట్టుకుంటాం, మన ధనాన్ని పోగొట్టుకుంటాం, మన యొక్క ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటాం, మనకున్న ప్రతి సంతోషాన్ని పోగొట్టుకొని మనము ఎంతో ఇబ్బందులు పడే వారంగా ఉంటూ ఉన్నాం. సంసోను కదా ఫిలిష్తీయురాలు పిచ్చిలో పడి తన యొక్క జీవితాన్ని ఏ విధంగా నాశనం చేసుకుంటూ వచ్చాడో, అదేవిధంగా శత్రువైన సాతాను ప్రతి ఒక్క విశ్వాసిని, సహోదరి నీ యొక్క జీవితంలో, సహోదరుడా నీ యొక్క జీవితంలో శత్రువైన సాతాను దెలీలా లాంటి పురుషుడే కానీ, దెలీలా లాంటి స్త్రీయే కానీ నీ యొక్క జీవితంలో మరి వారిని చూపించి వారి ద్వారా నీకున్న బలాన్ని, నీకున్న బలం ఏంటి, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క కంచెను, దేవుని యొక్క కాపుదలను, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క ప్రేమను నీ నుండి దూరం చేయడానికి, నీ ఆరోగ్యాన్ని, నీ యొక్క బలాన్ని, నీ సంతోషాన్ని నీ నుండి దూరం చేయడానికి శత్రువైన సాతాను క్షణభంగురమైన సంతోషాన్ని నీ ముందు వేసి నిన్ను మరి బలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దయచేసి జాగ్రత్త కలిగి ముందుకు అడుగులు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్.